ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అమ్మా, అందరు రండి. ఎవరు వచ్చారో చూడండి. తొందర రండి. ఏమిటి బాబు? చూడండి. నాయనా రండి. తమ్ముడు. అన్నయ్య. అమ్మా. అమ్మా. అన్నయ్య. ఏరా తమ్ముడు. అన్నయ్య, మీ గురించి నేను ఏదేదో ఊహించుకుంటూ వచ్చాను, కానీ ఇక్కడ పరిస్థితి చూసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. భారత్, నీ తమ్ముడు ఎలా వచ్చాడో ఒక్కసారి చూడరా. బాధపడకమ్మా, కన్న తల్లివి. నీ సేవకు దూరమైన ఈ దేశమాత సేవకి ఈ చేతిని అర్పణంగా వదిలేసి వచ్చాను. ఈయనెవరు? నేను చెప్తాను. శ్రీరామచంద్రుడు లక్ష్మణ్ణి తోడు లేకుండా అడవిలో ఒంటరిగా తిరుగుతుంటే నేనే ఆంజనేయుడై ఆ లోటు తీర్చాను. అబ్బా అబ్బా, ఈయన నిజంగా హనుమంతుడే. ఆమెవరు? చెప్తాను రవి. వనవాసంలో ఉన్న సీతమ్మరా ఇంతకాలంగా రావణాసురుల చెరలు మగ్గిపోయింది. ఇప్పుడు మీ అన్నయ్య రాముడే ఈమెను విడిపించుకుని ఇంటికి తీసుకొచ్చాడు. మరి ఆశ? వెల్ మిస్టర్ మోహన్, వెల్కమ్. థ్యాంక్ యూ. దీనిలో ఉన్న పారిశ్రామికవేత్తలంతా సమావేశం ఉన్న ఈ శుభ సందర్భంలో మీ అంతటి మంచి పారిశ్రామికవేత్త ఇక్కడికి రావడం నిజంగా 3 గులాబీలు 6 సంపెంగలుగా ఉంది. మా ఫ్రెండ్స్ పరిచయం చేస్తానండి. 1 minute భారత్, మీట్ మిస్టర్ మోహన్. మాట్లాడుకుంటుండే. హలో, గ్లాడ్ టు మీట్ యూ. ఈమె మిస్ ఆశ. ఈ మిస్ ని మిస్ చేసుకోవాలని ఆశపడుతున్న మోహన్ నేను. గ్లాడ్ టు సేమ్ విత్ యూ. థ్యాంక్స్. 1 minute. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఆశ, మన ఇద్దరం కలిసి చూసినట్టు గుర్తుంది. ఎక్కడ? టీవీలో చూస్తుంటారు. ఎస్, యు ఆర్ రైట్. టీవీలోనే చూసాం. మా నిశ్చిత రోజు ఆనంద సమయంలో మరిచిపో నేస్తా హృదయం ఉంటే సాధ్యమా అంటూ మీ గొప్ప ట్రాజడీ పాట పాడారు, రైట్? సారీ సార్, ఆనాటి మీ ఆనందానికి నా పాట అంతరాయం కలిగినందుకు వెరీ సారీ. నో, ట్రాజడీ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఐ లైక్ ఇట్. ట్రాజడీ మీ జీవితంలో భాగమైతే ఆశకి జీవితమే అదైనట్టుంది. ఆశ, మోహన్ గారిని చూసుకొని స్నేహితులందరినీ మర్చిపోయినట్టున్నావు. మమ్మల్ని అందరినీ పిస్తే మోహన్ గారు బాధపడతారేమోనని భయపడి ఉంటుంది కదా ఆశా గారు. వాట్ ఆశ, ఇంతకు ముందే మీరందరూ స్నేహితులా? ప్రాణ స్నేహితులు. ఎస్, భారత్ ఆశ కలిసి టీవీలో యుగళ గీతాలు ఇప్పటికీ నా చెవుల్లో గింగురుమంటున్నాయి. ఆశ, యు హావ్ చీటెడ్ మీ. నువ్వు టీవీలో పాడేదానో నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? సారీ, నాకు ఆ సందర్భం రాలేదు. ఇప్పుడొచ్చింది మంచి సందర్భం చెప్పడానికే కాదు, మళ్ళీ ఓ యుగళ గీతం మమ్మల్ని అందరినీ రంజింపజేయడానికి. భారత్ నుంచి నేను హామీ ఇస్తున్నాను. వి ఆర్ రెడీ. మీరు రెడీయా? సారీ, నేను ఆ పాటను ఎప్పుడూ మర్చిపోయాను. మీరు సారీ అంటారని నాకు ముందే తెలుసు. భారత్, నీకు ఏమైనా గుర్తుందా, లేక నువ్వు సారీ మర్చిపోయానంటావా? మర్చిపోవాలనే ప్రయత్నం చేస్తున్నాను, కానీ పూర్తిగా మర్చిపోలేకపోతున్నాను. దాట్స్ కరెక్ట్. విన్న మేమే మర్చిపోలేదు. ఆశ మర్చినా అనుభవించి పాడి నువ్వెలా మర్చిపోతావు? కమాన్, ఓ మంచి యుగళ గీతాన్ని సోలో చేసి అందరికి పిచ్చే పాడి. ఆశకి మర్చిపోయిన పాట మట్టుకు రావాలి. భరత్, మీరు పాడాలి. Cheers. ఆశ, వండర్, చాలా బాగా పాడావు. ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళంతా గుంపుతారు, అదరగొట్టేశారనుకో.
ఒరే పెట్రా ఆకలి అవుతుంది, టిఫిన్ పెట్టమ్మా. ఒక్క నిమిషం మీ అన్న ఎవరో పెద్దవాళ్ళు పిలిచాట వాళ్ళు రాగానే కలిసి తినొచ్చు. ఆ మాట గంట నుంచి అంటున్నావు. ఆ పెద్దవాళ్ళు ఎవరు? వచ్చారు పెద్దవాళ్ళు. ప్లేట్. వీళ్ళెవరో నిజంగా పెద్దవాళ్లే. అమ్మా, నీ కొడుకులు చూస్తుంటే నాకు చాలా చాలా అనుమతిస్తున్నాయి. అన్నయ్య చేసే వ్యాపారం ఏంటి? ఒరే పిచ్చి పిచ్చిగా వాక్కు గారు నమస్కారం. మా చెల్లాయి, మా తమ్ముడు రవి. హలో. హలో. ఇది లెఫ్ట్ హ్యాండ్ సార్. ఆల్ రైట్. భారత్, ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో మనం గెలవడం, గవర్నమెంట్ చేయడం కూడా ఖాయమయ్యే అప్పుడే ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే నిప్పు కూడా రాసుకుంటాం సార్. కొద్ది రోజుల్లోనే భగ్గుమని మండిపోవడం కూడా ఖాయం. సార్, నాకు నిజంగానే మండిపోతుంది. వాట్? ఏమిటి మీరు అనేది? చూడండి సార్ ఈ పేపర్. ప్రజలు క్షేమంగా ఉండాలని దేశం కోసం మేము శత్రువులతో పోరాడి చేతులు కాళ్ళు పోగొట్టుకున్నాం. కానీ అసలు సిసలైన దేశద్రోహ శత్రువులు ఇక్కడే ఉన్నారు. అక్కడ కాదు సార్, అక్కడ కాదు, ఇక్కడ ఈ పేరు. నిత్య జీవితావసర వస్తువుల్ని దాచిపెట్టి ప్రజలు మలమల మార్చేస్తున్న ఈ వ్యాపారస్తులు అసలు మనుషులే కాదు, వాళ్లే నిజమైన దేశద్రోహులు, శత్రువులు. అదే ఎందుకన్నా ఎక్కడ పడతావు? నిజం చెప్పడానికి నేను ఎప్పుడూ భయం. చూడండి సార్, సిపాయిలు తుపాకులను పుచ్చుకొని కట్టాల్సింది ఆ శత్రువుల్ని కాదు, మనం మనల్ని దోచుకు తింటున్నా ఈ పికోల్ని. నాకే గనక పవర్ ఉంటే చంద్రగన్ పుచ్చుకొని ఈ చీడపురుగులందరినీ పేల్చి పారేసేవాడిని, అదరగొట్టేసేవాడిని. రవి, భారత్, మేము సార్ భారత్ వెరీ సారీ. ఒక తమ్ముడు మిలిటరీ ఆఫీసర్, ఒక తమ్ముడు ఆఫీసర్. మరి నువ్వు? ప్లీజ్ రవి, నువ్వు చేసింది ఏం బాగలేదు. ఏమిటి పేపర్ చదవడం, అందులో ఉన్న విషయాలు చెప్పడం తప్ప? ఏం కదా, సమాజంలో 1,00,000 తప్పులు జరుగుతుంది. వాటన్నిటిని విమర్శించడం నీ ఒక్కడికే తెలుసు అనుకుంటున్నావా? అనుకుంటున్నావా? ఒకప్పుడు అదే నీ హక్కుగా నాకన్నా మాట్లాడు. సరేలే, మొత్తం భారతదేశంలోనే ప్రథముడుగా ఎంఏలో గోల్డ్ మెడల్ తీసుకున్న విజ్ఞాని, చరిత్ర పుటల్ని కింద నుంచి పైకి తిరగవేసిన మహాజ్ఞానివి. బ్రతుకు తెరుపు ఉద్యోగం ఒక మార్గం కాదుకున్నావన్నయ్య. అందుకు ఉన్న డిగ్రీ చించేసి ఏ డిగ్రీ లేకుండానే కోటీశ్వరుడు అయిపోయావన్నమాట. 1 సంవత్సరం తిరిగేసరికి ఈ ఊళ్ళో కల్లా పెద్ద ధనవంతులు అయ్యావన్నమాట. ఆనాడు కొండిత నువ్వు చెప్పిన వాక్యాలు విని నా జీవితాన్ని మార్చుకుని ఈ చేతిని పోగొట్టుకున్నా. ఆ మాటలు నువ్వు మర్చిపోయినా నాకింకా గుర్తున్నాయి. జీవించలేక పెంచిన తండ్రిని కంటికి రెప్పలా కాపాడే దేన్ని తిట్టుకుంటూ దేశద్రోహిగా మారి ఎవరికి ఆదేశాన్ని దోచుకు తినాలనుకుంటారు నీలాంటి నీచుడు నాకు తమ్ముడు కాదురా, ఆగర్ శత్రువు. మనిషిగా బ్రతకాలంటే దేశం కోసం బ్రతకాలి. మనిషి బ్రతకాలంటే దేశం కోసం బ్రతకాలి. మంచి నెరవేర్చడం కోసం బ్రతకాలి. మంచిని నిలబెట్టడం కోసం బ్రతకాలి. ధర్మాన్ని కాపాడడం కోసం బ్రతకాలి. నేను చూసి నీ వాళ్ళందరూ గర్వంతో పొంగిపోవడం కోసం బ్రతకాలి. అంతేగా ఇప్పుడు నువ్వు ఎన్నుకున్న విధానం ఉందే, దీనికంటే ఈ కొండ మీద నుంచి దూకిపడం మేలు. నీ చావుతో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నువ్వు చస్తే ఒక్కడంటే ఒక్కడు ఏడ్చేవాడు ఉండడు. దట్స్ ఆల్. మన వీపీలందరికీ నచ్చినేసి చెప్పండి. తర్వాత గుడ్ ఈవినింగ్ సార్. హలో మిస్టర్ భారత్, నువ్వు ఏమైనా న్యూస్ తీసుకొచ్చావా? ఎస్ సార్, బట్ నాట్ గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్. ఎస్, ఇక నుంచి మీతో నేను చేతులు కలపలేను. ప్రజల రకాలను పిండి జేబులు నింపుకుంటున్న మీ నికృష్టం నేను చేయలేను. మీరు కూడా కార్యక్రమాలన్నీ ఆపు చేసి ఇంతవరకు వచ్చేసిన మీ దొంగ సరుకునంతటిని వెంటనే పబ్లిక్ వర్క్ చేస్తే మంచిదని సలహా ఇస్తున్నాను. అదే సంగతి. మన వాడికి ఎవరు ఆత్మ ప్రబోధం చేశారు, నెప్పుతున్న మనస్సుని తట్టి లేపారు. అవునులే, మొన్నటి దాకా బాధ పెట్టిన మన నికృష్టపు డబ్బుతో పూర్తిగా తీరిపోయిందిగా. భారత్, ఇది ఒక పద్మ వ్యూహం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా అభిమన్యులే. లోపలికి రావడమే గాని బయటికి పోయే దారి లేదు. ఒకవేళ ఎవరైనా తెగించి పోలనుకుంటే పద్మ వ్యూహంలో అటిడికి పట్టిన గతి పడుతుంది. కలు నింపని ప్రబోధాలు వింటే చెడిపోతావు, జాగ్రత్త.
ప్రాణాలకు తెగించే నీ పద్మ వ్యూహంలో కాలు పెట్టాను. ఇంకా పాతాళానికి పోలేను, ప్రజల బాధల కారుకుండా కాలేను. మిస్టర్ అశ్వరావు, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. మర్యాదగా నీ గోడౌన్స్ అన్ని తెరిపి నువ్వు దాచిపెట్టిన సరుకులన్నీ ప్రజలకు బయటపెట్టి, లేదా తెల్లారే సరికల్లా నీ ప్రతి గోడౌన్ అడ్రస్ తో సహా, నెంబర్ తో సహా ప్రతి పేపర్లోనూ ప్రచురింపబడుతుంది. ప్రజలే నిన్ను నరికి పోగులేస్తారు. నీ చరిత్ర నామరూపాలు లేకుండా నాశనం అయిపోతుంది. కబడ్డా అండ్ గుడ్ బై. టేక్ ఇట్. హలో. బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు, చక్కెర, గోధుమ పిండి ప్రజలతో పాటు పోలీసులకు కూడా దొరక అల్లాడిపోతున్నారని తెలిసింది. మీకు అభ్యంతరం లేకపోతే లక్ష్మీ కాలనీ గోడౌన్స్ లో రైట్ ఆన్ దోస్ గోడౌన్స్. భారత్ గోడౌన్స్ లో దొరికిన ఈ ఫైల్స్, ముఖ్యంగా ఈ 3 డాక్యుమెంట్స్ ప్రజల నిత్య జీవితావసర వస్తువులు మార్కెట్లో నుంచి మాయమైపోవటానికి ముఖ్య కారకుడు భారత్ అని చెప్తున్నాయి. ఆ గోడౌన్స్ భారత్వి, అందులో ఉన్న సరుకులన్నీ భారత్వే. చూడు. సార్, భారత్ పనిచేశాడంటే నమ్మలేకపోతున్నాను సార్. నీ నమ్మకాలతో మాకు బల్లేదు. వెంటనే వెళ్ళి భారత్ అరెస్ట్ చేసి తీసుకురా. మిస్టర్ ఆనంద్, ఏమిటి ఆలోచిస్తున్నావు? బాంధవ్యం బాధ్యతను మింగేస్తుందా? నో సార్, భారత్ ఎక్కడున్నా అరెస్ట్ చేసి తీసుకొచ్చి మీ ముందు పడేస్తా. అన్నయ్యకి అరెస్ట్ వారంట. ఏమిటా నువ్వు చెప్పేది? భారత్ పొరపాటు చేశాడంటే ఈ ఇంట్లో పెరిగే పూల మొక్కలు కూడా నమ్మవురా? నా బిడ్డ ఏనాడు ఏ తప్పు చేయడు. నువ్వే కాదురా, ఆ భగవంతుడే దిగొచ్చి చెప్పినా కూడా నేను నమ్మను. నువ్వు నమ్మితే వాడికి, నమ్మకపోతే వాడికి. ఇప్పుడు వాడు మన ఆనంద్ కాదు, పోలీస్ ఇన్స్పెక్టర్ ఆనంద్. మై డియర్ ఇన్స్పెక్టర్, పదవిలో పైకి రావాలని కోరుకోవడం మంచిదే. ఫస్ట్ యు షట్ అప్ మిస్టర్ రవికుమార్. నేను ఇక్కడికి వచ్చింది నీ బోడి జోకులు పెట్టడానికి కాదు. భారత్ దేశద్రోహి. అతన్ని పోలీసుల నుంచి, చట్టం నుంచి కాపాడాలనుకున్న ప్రతి మనిషి దేశద్రోహి. అందువల్ల మీలో ఎవరికి భారత్ కనిపించినా వెంటనే పోలీస్ స్టేషన్ కబురు చేయండి. అతని అరెస్ట్ కి తోడ్పడండి. దట్స్ ఆల్. ముఖ్యమంత్రి గారు రాష్ట్రం వదిలే పారిపోయారు. నో నో, మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రం వదిలే ఎక్కడికి పారిపోలేదు. ప్రజల కష్టాలు తీర్చడానికి అన్ని రాష్ట్రాలు పర్యటించి పంజాబ్ నుంచి బియ్యాన్ని, మహారాష్ట్ర నుంచి పంచదారని, కర్ణాటక నుంచి కందిపప్పుని అప్పుగా సంపాదించారు. అవి రైళ్లలో, లారీల్లో బయలుదేరి మన రాష్ట్రానికి వస్తున్నాయి. అవి గనక ఇక్కడికొస్తే మన వ్యాపారం 3 శ్రాద్ధాలు 6 తద్దినాలుగా తయారవుతుంది. అర్థమైంది ప్రెసిడెంట్. ఒక్కసారిగా అందరం బిచ్చగాళ్ళం అయిపోతాం. దాచేసిన సరుకు బయట పెట్టకపోతే ప్రజలు పాతేస్తారు, బయట పెడితే మనం మట్టయిపోతాం. మమ్మల్ని దుస్థితి నుంచి మీరే కాపాడాలి. ఏమి భయపడకు మై డియర్ విపి. ఇతర రాష్ట్రాల్లో బయలుదేరిన సరుకులు మన రాష్ట్రంలోకి రాకుండా చేసేయండి. అదేలా ప్రెసిడెంట్? ఎలాగా? మన సరిహద్దుల్లో ఉన్న రైలు బ్రిడ్జీలను కూల్చేయండి, లారీలు రాకుండా రోడ్లను తగ్గొట్టేయండి, కాదన్న వాడిని అలా కాల్చిపారేయండి. అంతే. మన పథకానికి ఎవ్వడు అడ్డు రాడు. వస్తాడు. ఎవడు వాడు? భారత్. ఈ భారత్ బ్రతికుండగానే పథకమేది భారత్ మిస్టర్ కోటేశ్వరరావు. అలాగా? అయితే ముందుగా భారత్నే పేల్చేద్దాం. భారత్నే పేలుస్తావో నువ్వే పేలిపోతావో కాలమే నిర్ణయిస్తుంది మై డియర్ హెడ్ ఆఫ్ ది విపి. నువ్వు చేయబోయే మారణ హోమాన్ని ఎలా ఆపు చేయాలో నాకు తెలుసు. గుడ్ బై. ఆగు భారత్. పోలీసులు నీ కోసం ఊరంతా గాలిస్తున్నారు. ఇప్పటికైనా మర్యాదగా నాకు లొంగకపోతే నీ ప్రాణాలు నా చేతుల్లోనే పోతాయి. నీలాంటి కుక్కలకు లొంగే కన్నా చావే నయం. ఫైర్! ఫైర్! Stop that! What is this nonsense? బేబీ, నువ్వు లోపలికి తప్పుకో. భారత్, నా కోసం ఆలోచించుకో. పారిపో.